ఒంగోలు బైపాస్లో అయితే ఆపాము. ఇక్కడ ఐచర్ షోరూమ్ కూడా ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐచర్ షోరూమ్ ఆపోజిట్లోనే మనకి టిఫిన్ సెంటర్ అయితే ఉన్నది. ఇక్కడ అక్కడ పోయేసి టిఫిన్ తినేసి మళ్ళీ కంటిన్యూగా వెళ్దాము. చూస్తున్నారు కదా మన బండ్లు, 2 బండ్లు ఇక్కడ పెట్టాము. మన శివ బండి అయితే తోలుకొని వచ్చాడు, ఆటి నుంచి నడుపుకుంటూ వచ్చాడు. ఏరా బాబు, ఎందుకు అలాగా ర్యాష్ కార్ డ్రైవింగ్ చేస్తున్నావు? లైసెన్స్ ఉందా నీకు? ఏంట్రా బాయ్ బాబు, దిగురా బాయ్. ఇది వచ్చేసి 1110. ఈ చిన్న బండ్లు తోలుతాడు కానీ ఈ పెద్ద బండికి గేర్లు సరిగ్గా పర్లేదు అన్న అంటాడు. కొద్దిగా కొత్త బండి కదా, హార్డ్గా పడతాయి. మన బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసాము, సైడ్లో పూర్తిగా సైడ్లోకి దింపేసాము. దంచుతున్నారు మన అన్నోళ్ళు. 4 బోండా అయితే తీసుకున్నాము. శివాకి వచ్చి పూరి తీసుకున్నాడు. మార్నింగ్ పూరి ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉండాలా. ఇప్పుడైతే నాగేంద్ర అన్న అయితే తీసుకున్నాడు. ప్రశాంతంగా చెట్ల కింద బాగున్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3 లైన్ కాకోకుండా 2 లైన్లు అయితే పోతున్నాము. బస్సు రోడ్ అయితే హార్న్ మీద హార్న్ కొడుతూ ఉన్నాడు. ఇక్కడ మా బండ్లు అయితే పికప్ రావడం లేదు. రైట్ సైడ్ రోడ్ అంతా బ్లాక్ చేశారు. I am a rider, provide. మొత్తం టోటల్ మ్యాంగో సీజన్ మ్యాంగో. చూస్తున్నారు కదా, ఇవంతా మ్యాంగోసే అనమాట. చుట్టుపక్కల పల్లె వాళ్ళంతా ఎదగచ్చి పెట్టుకున్నారు. నైట్ టైంలో అయితే ఇక్కడ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అంతా లైటింగ్. నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళడం లేదు, ఓన్లీ 60-50 అయితే వెళ్తున్నాను నార్మల్గా. టైమింగ్ ఏం లేదు. ఇది జ్యూస్ ఫ్యాక్టరీకి లోడు. వాళ్ళు ఎప్పుడు పోయినా తీసుకుంటారు. ఏమంటే కాయ పాడవపోకముందే పోవాలా ఫ్యాక్టరీకి. మనకి ఇక్కడ రైట్ సైడ్ అంతా మామిడి పండ్లు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ రూట్లో హైవేలో చాలా ఉన్నాయి. ఇంకా చూపిస్తాను. ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ అయితే ఇట్లా చుట్టుపక్కల పల్లె వాళ్ళు ఉంటారు కదా, ఆ పల్లె వాళ్ళంతా వచ్చేసి ఆ టెంట్లు వేసుకునేసి అమ్ముతున్నారు. న్యాచురల్గా ఉంటాయి. మామూలుగా అయితే మండీల్లో కొనేటివి కూడా కొద్దిగా మందు పెట్టి మాగబెడతారు. ఇవైతే అలా కాదు, చాలా ఫ్రెష్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. హెల్త్ కూడా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు దగ్గర నెల్లూరు దగ్గరికి అయితే వచ్చాము.
ఇంకా నెల్లూరు దగ్గరికి పోవాలి. నెల్లూరు వచ్చేసి ఇంకా ఒక 60-70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా అమ్ముతూనే ఉన్నారు మామిడి పండ్లు. చూపిస్తాను. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడు చాలా వచ్చాయి. బట్ ఏమంటే ఇందాక మన మహేష్ బ్రోతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాను, అందుకనే వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ చూడండి మళ్ళీ రైట్ సైడ్ వచ్చాయి, చూస్తున్నారు కదా. అక్కడ ఒకటి వేసుకుంటూ అయినారు మామిడి పండు. భయ్యా ఈరోజు హైవే మొత్తం అంతా ఖాళీగా ఉంది, ట్రాఫిక్ ఏం లేదు, ఆరాంగా అయితే వెళ్ళిపోతున్నాను. మన వాళ్ళు అయితే వెనకాలే వస్తున్నారు. చూడండి ఇద్దరు అబ్బు నుంచి రీల్స్ చేస్తున్నారు మన బండివి. సో గాయ్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కావండి, ఎందుకంటే అక్కడ మంచి మంచి రీల్స్ అయితే వస్తున్నాయి. ఆ రీల్స్ కూడా లైక్ చేసి అలాగే ఫాలో కావండి. ఇన్స్టాగ్రామ్ సేమ్ కిట్టు ట్రోక్లాక్స్ అంతే, మన ఛానల్ పేరే ఉంటుంది. అక్కడ కూడా ఫాలో అవ్వండి, మీ లవ్ని సపోర్ట్ని అందించండి. ఇక్కడ చూడండి మన ముందరైతే ఒక బండి వెళ్తుంది కదా, భారత్ బెంజ్. ఎంత హైట్ వేసారు చూడండి లోడు. ఇవి హైవేల్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మనకి ఎక్కడైతే సిటీల్లోకి ఎంటర్ అవుతాం కదా, పైన ఈ వైర్లు కానీ చెట్లు కానీ అలాంటివన్నీ తగులుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది. హైవే టు హైవే అయితే వేసుకోవచ్చు. ఇవి మ్యాక్సిమము ఈ వరి ఒడ్లు అంటారు కదా, అంటే ఏమంటారబ్బా అదే రైస్వి ఒడ్లు, అవైతే వేసుకొని పోతుంది. అవేమో అంతగా వెయిట్ రావు అనుకుంటాను. లేదంటే ఒడ్ల పొట్టు, అట్లాంటి పొట్టు అట్లా అయితే వేసుకొని వెళ్తూ ఉన్నది. చూడండి ఎంత హైట్ ఉన్నదో బండి, డబుల్ లోడ్. మనకి ఇక్కడి నుంచి ఇంకా నెల్లూరు వచ్చేసి 40 కిలోమీటర్లు అట్టు ఉన్నది. ఇదేదో గౌరవరం అంట. ఇక్కడంతా వరి మళ్ళీ ఎక్కువగా పండిస్తారు, ఈ చుట్టుపక్కలంతా అంతే. చూస్తున్నారు ఆల్రెడీ వరి మళ్ళీ అంతా కోసేశారు, మళ్ళీ పెడతారు. వర్షాకాలము స్టార్ట్ అయ్యేగానే పెడతారు అనుకుంటా. నెల్లూరు దగ్గరికి అయితే వచ్చేసాము. నెల్లూరులో అయితే అవుట్స్కట్స్లో ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు, ఎట్లా అంటే అట్లా దూరుతూ ఉంటారు. అసలుకి ఇది హైవేలో డైవర్షన్లే పెట్టకూడదు. ఇక్కడ ఏమంటే ఒక 1 కిలోమీటర్కి ఒక డైవర్షన్ పెట్టేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 వీలర్ వాళ్ళు ఆటో వాళ్ళు ఎట్లా అంటే అట్లా దూరేస్తున్నారు. చూస్తున్నారు కదా ట్రైలరు ఐరన్ ప్లేట్స్ ఎత్తుకోబోతుంది. ఐరన్ ప్లేట్స్ కనీసం అంటే ఎంత లేదన్నా 40 టన్నులు ఉంటుంది దాని మీద. ఇక్కడ రైట్ సైడ్ పోతే నెల్లూరు 2 కిలోమీటర్స్. అసలుకి ఇట్లాంటి ఈయనే ఇవ్వకూడదు ఇట్లా హైవేలో. డైవర్షన్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అందరూ దూరుతూనే ఉంటారు. ఇస్తే ఒక 10 కిలోమీటర్లు ఒకసారి ఇవ్వాలా ఇట్లా ఊరి దగ్గర. ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతాయి అంటే ఎందుకు అవ్వవు చెప్పండి. అట్లా పెద్ద హైవే ఇది. ఈ హైవేలో ఎంత స్పీడ్గా వస్తుంటాయి బండ్లు. సడన్గా హెవీ వెహికల్స్ ముందర దూరేస్తే బ్రేకులు నిలబడవు, బండి నిలబడదు. బ్రేకులు పట్టుకోవు, బండి నిలబడదు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపించేదంతా నెల్లూరు. చూడండి 2 టైలర్లు పోతున్నాయి. నెల్లూరు దాటేసి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము గూడూరుకి వచ్చేసి ఇక్కడ క్రాస్ ఉన్నది. కొత్తగా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2 బ్రిడ్జిలు అయితే రెడీ చేశారు, చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా గూడూరు. స్ట్రైట్ పోతే చెన్నై పోతాము. ఇప్పుడు మనము తిరుపతి సైడ్ పోవాలి కాబట్టి గూడూరు మీద వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కొత్త హైవే, కొత్తగా రెడీ చేశారు.
ఇప్పుడు ఇంతకు ముందు అంతా బోర్డులు పెట్టినారు ఒక 15 రోజుల ముందర. ఇప్పుడంతా అయితే బాగా చేసేశారు. లాస్ట్ టైం అయితే ఇక్కడ కింద వచ్చేసి పోయాము సర్వీస్ రోడ్లో. ఇక్కడ సర్వీస్ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ సర్వీస్ రోడ్లో ఒకసారి వచ్చాము, క్లోజ్ చేసేసారు. చూద్దాం ఈరోజు ఎట్లా రెడీ. బ్రిడ్జ్ అయితే చాలా బాగా కట్టారు. ఇక్కడ డ్రైవర్స్ తీసుకోవాలి, మనము డ్రైవర్స్ వచ్చేసి రైడ్కి తీసుకోవాలా. రైడ్ తీసుకుంటే వెంకటగిరి, గూడూరు, మళ్ళా తిరుపతి, మళ్ళా చిత్తూరు. ఎండలు అయితే మామూలుగా లేవు. ఏమంటే టైర్లు 10 సైజ్ టైర్లు ఇవి. చూసుకోవాలా, ఆ పక్క నుంచి బండ్లు వచ్చినాయంటే ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది కొద్దిగా. మనకైతే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్. చూడండి ముందర ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నది. ఇక్కడ బ్రిడ్జ్ రెడీ చేయాలి. ఇంకోటి మెయిన్ బ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఎవరో పోల్ మీద అయితే పని చేస్తున్నారు. జాగ్రత్తగా చేయాలి అట్లాంటి టైంలో. ఎందుకంటే ఎప్పుడు కరెంటు వదులుతారో తెలియదు, ఎప్పుడు షాక్ కొడుతుందో తెలియదు. డౌన్ చూడండి ఎంత డౌన్ ఉన్నదో ఇక్కడ. ఇట్లాంటి టైంలో గేర్ కేసుకొని వదలల్లా. చూస్తున్నారు కదా, 12 రోల్లో ఇంత పెద్ద బండి వస్తుంది డౌన్కి, అయినా కూడా వచ్చేస్తున్నారు అట్లే. మనం సడన్ గా దింపినామంటే వెనకాల బ్యాక్ సైడ్ బంపర్ ఉంది, ఆ బంపర్ టచ్ అవుతుంది. మన వెనకాల నాగేంద్ర అన్న బండి కూడా వస్తుంది. చూశారు కదా, రోడ్ అంతా పడిపోయింది. కొత్తగా అయితే పిల్లర్లు వేశారు. ఇది కన్స్ట్రక్షన్ అవడానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒక 20% 30% అయితే అయిపోయింది. ఇక్కడ మన అన్న అయితే నిదానంగా వెళ్తున్నాడు. ట్రాక్టర్ అంతే మామూలే. పొలాల్లో అయితే కాస్ట్ ఎక్కువ. అటుపక్క చూపి హైవే. ట్వంటీ 20% కదా, ఆల్మోస్ట్ జంపుగా లేదు అది బ్రిడ్జ్. ఇప్పుడు ఇటుకు వచ్చానికే తెలుస్తుంది, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఈ అన్న పోడు, మనల్ని పోనీడు. పల్లె సైడ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్తుండే. అలా జంతువులు కానీ అవి వచ్చేస్తూ ఉంటాయి రోడ్ల మీదకి, జాగ్రత్తగా చూసుకొని వెళ్తుండాల. అవి వచ్చి దూరినా మనం తగిలిపోయినా కూడా ఏదో రకంగా గొడవ వేసుకుంటారు బయట పనులు చూస్తే. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి మళ్ళీ లాంగ్ వేస్తాను, ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కింద అయితే గూడూరు దగ్గర నీళ్ళన్నీ నిలిచాయి. వర్షం బాగా పడింది ఇటు పక్క. ఏ అడుగుంతలు ఉన్నాయో ఏమో అర్థం కాలే. రోడ్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా వచ్చే రోడ్డే ఇది.
ఇదేందా ఇది నేను చూడలే. ఇటు పక్క ఎండలకి వేడికి తట్టుకోలేక కొబ్బరి బొండాలు అయితే తాగుతున్నాము. బాగా ఫ్రెష్గా అయితే స్నానం చేసి కాలువలో వాటర్ ఫ్రెష్గా పోతుంటే చేసి ఇంకా స్నానం చేసినప్పటికి చాలా వేడి అవుతున్నది. ఇంకా మన కెమెరామెన్కి అయితే కొబ్బరి బొండ అయితే కొడుతున్నారు, అందుకనే ఇస్తున్నాము. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ అయితే కలిశాడు, చాలా హ్యాపీగా అనిపించింది. బ్రో కూడా డ్రైవరే అంట, 3015 అయితే నడుపుతాడు బండి. ఇప్పుడైతే లోడింగ్ వేయించుకొని డీజిల్ పడుతున్నాడంట, సడన్గా అయితే వచ్చి కలిశాడు. రన్నింగ్లో మన ఫ్రెండ్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ టాటా, బై బై. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my